హుస్నాబాద్ పట్టణంలోని సర్ సివి రామన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు స్పోర్ట్స్ మరియు సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వీరు మాట్లాడుతూ విద్యార్థులలో శారీరక ఎదుగుదలకు ఆటలు, మానసిక ఆనందానికి సాంస్కృతిక కార్యక్రమాలు తోడ్పడతాయన్నారు. విద్యార్థులు ఇలాంటి కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నప్పుడే విజయ తీరాలు చేరుకుంటారని అన్నారు. హుస్నాబాద్ పట్టణ మున్సిపల్ మాజీ చైర్మన్ సుద్దాల చంద్రయ్య మాట్లాడుతూ సివి రామన్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు చాలా అదృష్టవంతులని, గొప్ప శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత అయిన సివి రామన్ పేరు మీద నడుస్తున్న ఈ పాఠశాల మిగతా పాఠశాలలతో పోల్చినప్పుడు అన్ని రంగాలలో విద్యార్థులు ముందుంటారని అన్నారు. విద్య, వైజ్ఞానిక, స్పోర్ట్స్, సాంస్కృతిక ఇలాంటి అనేక కార్యక్రమాల్లో విద్యార్థులు ప్రతిభ కనబరచడం గొప్ప విషయమని అన్నారు. ఈ విద్యార్థులు ఉన్నత స్థానానికి చేరడానికి ఉపాధ్యాయుల కృషి ఎంతో గొప్పదని అన్నారు. అన్ని దానాలలో కల్లా విద్యాదానం గొప్పదని, అలాంటి ఉపాధ్యాయులు మీ పాఠశాలలో మీకు విద్యను అందించడం అదృష్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ఉపన్యాసకులు బి వెంకయ్య మాట్లాడుతూ సృజనాత్మకంగా ఆలోచించినప్పుడే విద్యార్థులు అన్ని రంగాలలో ముందుంటారని అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాగిత నారాయణ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు శారీరకంగా ఎదగాలంటే, చక్కటి క్రమశిక్షణ అలవడాలంటే, శారీరక దృఢత్వం పొందాలంటే ఆటల్లో తప్పనిసరిగా పాల్గొనాలని, విద్యార్థి తన ప్రతిభను ప్రదర్శించాలని అన్నారు. విద్యార్థులు సృజనాత్మకంగా ఆలోచిస్తూ దానిని ఆచరణాత్మకంగా మొదలుపెట్టినప్పుడే ఉన్నత శిఖరాలను చేరుతారన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు మరియు తెలంగాణ గిరిజన సాంస్కృతిక గుస్సాడి నృత్యం ప్రదర్శించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.